Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని free videos కోసం time and work, fourth video. Let's start. Just figure out all of you what we discussed last class. Last two classes ఏం డిస్కస్ చేసామో చూద్దాం. ఫస్ట్ క్లాస్ నార్మల్ క్లాస్ అండి, అంటే బేసిక్ క్లాస్. ఏ ఇన్ రోళ్ళు, బి ఇన్ రోళ్ళు, ఏ ప్లస్ బి ఇన్ రోళ్ళు బేసిక్ క్లాస్ చూసాం ఫస్ట్ క్లాస్, రైట్? ఇక సెకండ్ క్లాస్ అంటారా, లైక్ ఆల్ ఆఫ్ దెమ్ స్టార్ట్స్ ద వర్క్, ఆల్ ఆఫ్ దెమ్ స్టార్ట్స్ ద వర్క్, లేటర్ వన్ బై వన్ ఆర్ లివింగ్. అందరూ కలిసి పని ప్రారంభిస్తారు, తర్వాత ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటం రెండు రకాలు, ఒకటి బిగినింగ్ వెళ్ళిపోవడం, రెండు ఎండింగ్ వెళ్ళిపోవడం. వెన్ సమ్మన్ ఈజ్ లివింగ్ ఎట్ ద బిగినింగ్ పొమ్మని చెప్పాలి, బిగినింగ్ వెళ్ళిపోతే పొమ్మని చెప్పాలి, వాళ్ళ వర్క్ సబ్ట్రాక్ట్ చేయాలి. సమ్మన్ ఈజ్ లివింగ్ ఎట్ ద ఎండ్ చివరిలో వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, యాడ్ చేయాలి ఆ వర్క్ని, రైట్? ఈ కాన్సెప్ట్ చూసామండి, రైట్? ఇప్పుడు నెక్స్ట్ కేస్ టూ, ఆల్ ఆఫ్ యూ కేస్ టూ, కాన్సెప్ట్ టూలో కేస్ టూ. వన్ పర్సన్ స్టార్ట్స్ ద వర్క్. ఇక్కడ ఒక్కడే స్టార్ట్ చేస్తాడు, వన్ పర్సన్ స్టార్ట్స్ ద వర్క్. లేటర్ వన్ బై వన్ ఆర్ జాయినింగ్. ఒక్కడు పని ప్రారంభిస్తాడు, తర్వాత ఒక్కొక్కడు జాయిన్ అవుతాడు. ఒక్కడు పని ప్రారంభిస్తాడు, తర్వాత ఒక్కొక్కడు జాయిన్ అవుతాడు. జాయినింగ్ రెండు రకాలండి, ఒకటి బిగినింగ్లో, ఒకటి ఎండ్లో. ఏం చేయాలి ఏంటి చూద్దాం. ఇందాక దానికి క్వైట్ ఆపోజిట్. ఇందాక కాన్సెప్ట్ ఏంటి, అందరూ స్టార్ట్ చేస్తారు వర్క్, ఆ తర్వాత ప్రారంభమైన కొన్ని రోజులకి ఒకటి వెళ్ళిపోతాడు, ఎండింగ్ ఇంకొక 3 రోజులు అయిపోతుంది ఆడు వెళ్ళిపోతాడు. ఇది కాన్సెప్ట్ చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కడే స్టార్ట్ చేస్తాడు, ఒక్కడు స్టార్ట్ చేస్తాడు, తర్వాత ఒక్కొక్కడు జాయిన్ అవుతాడు. ఆ జాయినింగ్ కూడా రెండు రకాలు, ప్రారంభంలో జాయిన్ అవ్వడం ఒక లెక్క, ఎండింగ్లో జాయిన్ అవ్వడం ఒక లెక్క. ఏం చేయాలి అది కాన్సెప్ట్స్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఆల్ ఆఫ్ యూ 26, all of you. Question number 26. ABC can do a piece of work in 20, 30, 60 days respectively. ABC can do a piece of work 20, 30, 60 days respectively. A starts the work. ముందు A ప్రారంభించారు work. After 5 days B join. After 6 days C also join. In how many days the whole work is completed? ABCలో ఒక పనిని 20, 30, 60 రోజుల్లో చేయగలరు. ఏ పని ప్రారంభించును, 5 రోజుల తర్వాత బి చేరును, మరియు 6 రోజుల తర్వాత సి చేరును. అంటే ఫ్రమ్ బిగినింగ్. ఆ తదుపరి అనే వర్డ్ లేదండి, అంటే వీడు చేరిన తరువాత అనే వర్డ్ లేదు. ఓకే, అంటే ఫ్రమ్ బిగినింగ్ 5 రోజుల తర్వాత బి చేరాడు, ఫ్రమ్ బిగినింగ్ 6 రోజుల తర్వాత సి జాయిన్ అయ్యాడు. మొత్తం వర్క్ ఎన్ని రోజులు పూర్తవుతుంది? బి ఏమో 5 days తర్వాత, సి ఏమో 6 days తర్వాత అండి. సింపుల్ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 20, 30, 60 days. ఏ స్టార్ట్స్ ద వర్క్, ఏ ప్రారంభించాడు. B join after 5 days. And C join after 6 days from beginning. C join after 6 days. In how many days whole work is completed? This concept, alright? Yes or no? First, once again, simple and once again. Mind lo okkar order anuko mind lo just okkar order gurtu chesko sari order gurtu chesko. First ఏ వస్తున్నాడు అండి, ఒక 5 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు. 5 రోజుల తర్వాత 5 days అయిపోయినాయి, ఇక్కడ బి జాయిన్ అయ్యాడు. 6 రోజుల తర్వాత ఆఫ్టర్ 5 days బి జాయిన్, ఆఫ్టర్ 6 days సి కూడా జాయిన్ అయిపోయాడు. ఇక్కడి నుంచి అందరూ వస్తున్నారు, ఇలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా వర్క్ చేస్తారు. ఎన్ని రోజుల్లో వర్క్ అయిపోద్ది అని అడిగారు. సింపుల్ కాన్సెప్ట్, సేమ్ క్వశ్చన్. ఓకే, బిని యాడ్ చేస్తావా, సబ్ట్రాక్ట్ చేస్తావా? ఒక్కసారి థింక్ చేయి. అసలు క్వశ్చన్ చేయకముందే ఇప్పుడు చూడు. ఏ అనేవాడైతే ఫస్ట్ డే టు లాస్ట్ డే ఉన్నాడు, ఏ అనేవాడు. ఇప్పుడు బి వర్క్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఏ అనేవాడైతే క్లియర్గా ఐ కెన్ టెల్ యూ 1 point, ఫస్ట్ డే టు లాస్ట్ డే ఉన్నాడు. ఇక బి వర్క్ ఏం చేస్తావు, యాడ్ చేద్దాం అనుకున్నా, సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నా. యాడ్ చేస్తామంటే ఎన్ని డేస్ యాడ్ చేయాలి, 1, 2, 3, 4, 5 days బి వర్క్ యాడ్ చేయాలి.
సబ్ట్రాక్ట్ చేయండి. ఎన్ని డేస్ సబ్ట్రాక్ట్ చేయాలి? 1 2 3 4 తెలీదు అంటే బి వర్క్ని ఇప్పుడు యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా ఆలోచించు. బి వర్క్ని యాడ్ చేయాలి 5 days వర్క్ని, రైట్. తర్వాత ఇక సి వర్క్ చూడు. సి వర్క్ సి ఆఫ్టర్ 6 days జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సి వర్క్ యాడ్ చేస్తా సబ్ట్రాక్ట్ చేస్తా? యాడ్ చేయాలంటే 6 days వర్క్ యాడ్ చేయాలి. 6 days వర్క్ 1 2 3 4 5 6 days వర్క్ యాడ్ చేయాలి. పోనీ సబ్ట్రాక్ట్ చేయాలంటే 1 2 3 తెలియదు అంటే నువ్వు క్లియర్గా ఇక్కడ ఏం చేయాలి? బి వర్క్ యాడ్ చేయాలి 5 days, సి వర్క్ యాడ్ చేయాలి 6 days. బి వర్క్ని యాడ్ చేయాలని థాట్ రావాలి, సి వర్క్ని కూడా యాడ్ చేయాలని థాట్ రావాలి, రైట్. ఇప్పుడు ఎవరున్నారు మొదటి నుంచి చివరిదాకా? అందరూ ఉన్నారు. ఎన్ని రోజుల్లో వర్క్ పూర్తయిపోద్ది? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఎవరన్నా చివరిదాకా? అందరూ ఉన్నారు. వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తయిపోద్ది? ఇది క్వశ్చన్, రైట్. ఇసానో లోకేనా సింపుల్ ఆఫ్ యూ సింపుల్. ఎలా చేయాలి చూస్తే గ్యాజో ముందు టోటల్ వర్క్ చేయాలండి. ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ ఫస్ట్ చేయాల్సింది టోటల్ వర్క్. ఎల్సిఎం చూస్తే 20 60లో ఫ్యాక్టర్ అండి. 20 60 ఫ్యాక్టర్, 30 కూడా 60 ఫ్యాక్టర్ అయింది. ఇంకా అదే ఎల్సిఎం అలా కట్ చేస్తే 60. మొత్తం పని 60 యూనిట్లు అండి. మొత్తం పని 60 యూనిట్లు, రైట్. తర్వాత ఏ అనేవాడు పర్ డేకి 3 యూనిట్స్ చేస్తాడు, బి అనేవాడు పర్ డేకి 2 చేస్తాడు, సి అనేవాడు పర్ డేకి ఓన్లీ 1 యూనిట్ చేస్తాడు పర్ డేకి, రైట్. ఇప్పుడు బి జాయిన్ అయ్యాడు ఆఫ్టర్ 5 days జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ మొత్తం వర్క్ ఏం చేద్దాం? బి వర్క్ని యాడ్ చేయి. ఈ మొత్తం వర్క్ ఏం చేస్తావు? బి 5 days వర్క్ యాడ్ చేయి. 5 days వర్క్ బికి యాడ్ చేయి. పర్ డేకి బి 2 యూనిట్స్ చేస్తాడు, డేకి బి గాడు 2 యూనిట్లు చేస్తాడు. 5 రోజులకి 5 రోజులు 10 యూనిట్లు. తర్వాత సి గాడిది, సి కూడా యాడ్ చేయి. 6 days వర్క్ సి యాడ్ చేయి. పర్ డేకి సి 1 యూనిట్ చేస్తాడు, 6 రోజులకి 6 యూనిట్స్ యాడ్ చేయి. ఓవరాల్గా 60 70 76 యూనిట్స్ అవుతాయి ఓవరాల్గా. ఇప్పుడు ఈ 76 యూనిట్స్ ఎవరు చేయాలి? అందరూ చేయాలి. ఎప్పటి నుంచి చెప్పా? ఫస్ట్ డే టు లాస్ట్ డే అందరూ చేయాలి. 3 2 5 1 6 6 టేబుల్ 1 time, 6 2s are 12, 4/6 2/3. Answer 12 2/3 days the work is completed. That's it. Clear? Yes or no? That's it. So point all of you. Simple. ఈ రకంగా చేస్తే నువ్వు చాలా ఈజీగా చేసుకోగలుగుతావు. ఈ రకంగా చేయి ఎగ్జామ్ నువ్వు చాలా ఈజీగా చేసుకోగలుగుతావు. క్లియర్? రైట్. నా అంటే ఇప్పుడు నీకు ఏం లేదండి, ఈ టోటల్ వర్క్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేయాలా యాడ్ చేయాలా అదొకటి ఆలోచించాలి. ఏది యాడ్ చేస్తావు, ఏది సబ్ట్రాక్ట్ చేస్తావు. ఇక్కడ ఒక్కడు స్టార్ట్ అయ్యాడు, తర్వాత ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. జాయినింగ్ 2 రకాలు. ఇక్కడ ఇద్దరు కూడా స్టార్టింగ్లో జాయిన్ అయ్యారు, ఇక్కడ ఇద్దరు స్టార్టింగ్లో జాయిన్ అయ్యారు. ఈసారి అండి ఇద్దరు ఎండింగ్లో జాయిన్ అవుతారు. ఇతరండి ఒకటి స్టార్టింగ్లో ఒకటి ఎండింగ్లో. అది కాన్సెప్ట్, రైట్. క్వశ్చన్ నెంబర్ 27 all of you. Question number 27. Look here. ABC can do a piece of work in 40 30 90 days. 40 30 90 days. A starts the work. A starts చేశారు. And B join. A starts the work 3 days before completion of work. B join 3 days before completion of work. And C join 6 days before completion of work. In how many days the whole work is completed? Same question again. చూడండి, ఏబిసిలో ఒక పనిని 40 30 90 రోజుల్లో చేయగలరు. పని ప్రారంభించను. అందరు ఏగాడు పని ప్రారంభించను. పని పూర్తవడానికి 3 రోజులు ముందు బి చేయను. పని పూర్తవడానికి 6 రోజులు ముందు సి చేయను. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తగును? క్వశ్చన్ కాన్సెప్ట్, రైట్. ఇందాకే చెప్పాను నీకు. ఇందాకేంటండి, పని ప్రారంభమైన ఆఫ్టర్ ఒక 5 రోజుల తర్వాత బి చేరాడు, ఒక 6 రోజుల తర్వాత సి చేరాడు. ఇప్పుడేంటి, పని పూర్తవడానికి ముందు చేరుతున్నారు. ఫస్ట్ ఏ స్టార్ట్ చేశారండి. జాగ్రత్తగా ఒకసారి ఏం లేదు, ఫస్ట్ ఏ స్టార్ట్ చేశాడు. పాప అలా చేసుకుంటూ వస్తున్నాడు. అయితే వాడు అలా చేసుకుంటూ వస్తుంటే పని పూర్తవడానికి 6 రోజుల ముందు సి జాయిన్ అయ్యాడు. పని పూర్తవడానికి 6 రోజుల ముందు సి కూడా జాయిన్ అయ్యాడు. పని పూర్తవడానికి 3 రోజుల ముందు బి కూడా జాయిన్ అయ్యాడు. ఇగోండి, సి గడ 6 రోజులు ఉన్నాడు, బి గడ 3 రోజులు ఉన్నాడు. ఇలా వర్క్ అయిపోయింది. ఎన్ని రోజుల్లో వర్క్ పూర్తి అవుతుంది? క్వశ్చన్, రైట్. ఇప్పుడు జాగ్రత్త నువ్వే ఆలోచించు, ఏం చేయాలి నువ్వే ఆలోచించు. ఫస్ట్
ఇప్పుడు బీని యాడ్ చేయమంటావా సబ్ట్రాక్ట్ చేయమంటావా? ఇక్కడ బీ లేడు సి లేడు, బీ లేడు సి లేడు, బీ లేడు సి లేడు, బీ లేడు సి లేడు, బీ లేడు సి లేడు. రైట్, ఒకసారి నువ్వు ఆలోచించు. ఇప్పుడు బీసీలో నేనేం చేయాలి? యాడ్ ఆ సబ్ట్రాక్ట్ అనేది ఆలోచించు. ఓకే, ఒకవేళ యాడ్ చేయమంటే సరే యాడ్ చేస్తాను. ఎన్ని రోజులు యాడ్ చేయాలో చెప్పాలి. నువ్వు యాడ్ చేయమంటే చెప్పు, ఎన్ని రోజులు యాడ్ చేయమంటే చెప్పి యాడ్ చేస్తాను. బీని యాడ్ చేయాలా? 1 2 3 4 5 తెలియదు, యాడ్ చేయలేను. సీన్ యాడ్ చేయాలా? 1 2 3 4 తెలియదు, చెప్పలేను. ఏం చేయాలి? ఈ 3 days వర్క్ బీని తీసామనుకో, బీ గాడి ఎంత వర్క్ చేసాడో అది తీసేయి. సి గాడి 6 రోజులకి ఎంత చేసాడో తీసేయి. మిగతా వర్క్ అంతా ఎవరు చేయాలి? ఏ గాడి చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఫస్ట్ డే టు లాస్ట్ డే. సో నీ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. నీ మైండ్లో ఇలా పిక్చర్ వస్తే ఇప్పుడు యాడ్ చేయడం కుదిరిద్దా? కుదరదు. ఎన్ని రోజులు తెలియదు. సబ్ట్రాక్ట్ చేయడం కుదిరిద్దా? ఎస్ ఐ నో. సబ్ట్రాక్ట్ చేయడం కుదిరిద్ది, ఎందుకంటే 3 days అందుకంటే ఇటు 6 days కట్ చేయి. ఎసాను స్టార్ట్ టోటల్ వర్క్. 30 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 90. పక్కన పడి 90 లార్జెస్ట్ నెంబర్ అండి. మిస్సింగ్ థింగ్స్ 10 into 4 రాసుకుంటే 4 ఉంది, అంటే మొత్తం 360 యూనిట్స్. ఇది మొత్తం పని 360 యూనిట్స్. రైట్, వీడు 40 days చేస్తున్నాడంటే నా 360 యూనిట్స్ ఏ అనేవాడు 40 daysలో ఫినిష్ చేశాడు. 360 యూనిట్స్ ఏ అనేవాడు 40 days అయిపోయిందంటే పర్ డే ఏ ఈజ్ డూయింగ్ 9 యూనిట్స్, పర్ డే బి ఈజ్ డూయింగ్ 12 యూనిట్స్, పర్ డే సి ఈజ్ డూయింగ్ 4 యూనిట్స్. రైట్, ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ 360 యూనిట్స్. టోటల్ వర్క్ ఆఫ్ 360 యూనిట్స్. టోటల్ వర్క్ యాడ్ ఆ సబ్ట్రాక్ట్ చెప్పు చెయ్యి. బి 3 days వర్క్ సబ్ట్రాక్ట్ చెయ్యి. పర్ డేకి బి అని చేస్తాడు, పర్ డేకి బి గారు 12 చేస్తాడు, పర్ డేకి బి 12 చేస్తాడు, పర్ డేకి బి అనేవాడు 12 చేస్తాడు. 3 daysకి 36. ఆ 36 సబ్ట్రాక్ట్ చేయి, పంపించేయి. తర్వాత సిది 6 days, పర్ డేకి 4, పర్ డేకి 4, 6 daysకి 6 4 24 సబ్ట్రాక్ట్ చేయి. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయి, టచ్ చేశారు, సబ్ట్రాక్ట్ చేయి. 30 50 60 యూనిట్స్ సబ్ట్రాక్ట్ చేయి. మొత్తం మీద 60 సబ్ట్రాక్ట్ చేస్తే 300 యూనిట్స్. ఇప్పుడు చెప్పు, ఈ 300 యూనిట్స్ ఎవరు చేయాలి? ఈ 300 యూనిట్స్ ఎవరు చేయాలి? ఎవరు చేయాలంటే ఏ చేయాలి? ఫస్ట్ డే టు లాస్ట్ డే. ఏ ఉన్నాడు, ఇంకా బీసీలు తీసేసాం కదా. ఏ ఆడు పర్ డేకి ఎన్ని చేస్తాడు? 9 యూనిట్స్ చేస్తాడు. టోటల్ 360, 300 days. 300 యూనిట్స్ పర్ డేకి 9 లెక్క ఎన్ని రోజులు అయిపోతాయి? 9 3s are 27, 9 3s are 27, 3/9 అంటే 1/3. 33 1/3 days are required to complete the work. That's it. అంటే ఇక్కడి నుంచి నువ్వు ఇక డయాగ్రామ్ కూడా రాసుకోకుండా ఆలోచించాలి, ఏది ప్లస్ పెట్టాలి. ఈ ఒక్క కాన్సెప్ట్ అండి, ఇదే క్వశ్చన్ అంటే. ఇదిగో నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే నీ క్వశ్చన్ అనేది కొంచెమే, అంతే. అసలంతా సోది. జస్ట్ నీకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. నీకు అర్థం కావడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు ఆలోచించి చెప్తా అంటే చెప్పేసాడు డైరెక్ట్గా. క్వశ్చన్ నెంబర్ అలా ఆఫ్ యూ 728 అలా ఆఫ్ యూ. క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ అలా ఆఫ్ యూ 28. ఆలోచించి మాట్లాడాలా. రైట్, స్టార్ట్. ABC can do a piece of work in 25, 15 and 75 days respectively. A starts the work. After 3 days B join. After 3 days B join. And 4 days before completion of work C also join. 4 days before completion of work C also join. In how many days the whole work is completed? Question. How many days whole work is completed? ABCలు ఒక పనిని 25, 15, 75 రోజులు చేస్తారు. ఏ అనేవాడు పని ప్రారంభించాడు, 3 రోజుల తర్వాత బి చేరాడు, 4 రోజులు పని పూర్తడానికి ముందు సి కూడా చేరాడు. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవును? క్వశ్చన్. రైట్, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 25, బి 15 days, సి 75. ఏ స్టార్ట్ చేశాడు, ఒక 3 days తర్వాత బి జాయిన్ అయ్యాడు, 4 రోజుల ముందు సి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నేను ఇంకా ఇది రాయట్లా, నువ్వు ప్లస్ ఎక్కడ పెట్టాలి మైనస్ ఎక్కడ పెట్టాలి ఆలోచించుకొని చెప్పుకో. రైట్, టోటల్ వర్క్ 75 యూనిట్స్. ఎందుకేనండి, అది ఫ్యాక్టరే. పర్ డే ఏ అనేవాడు 3 చేస్తాడు, పర్ డే బి 5 చేస్తాడు, పర్ డే సి 1 యూనిట్ చేస్తున్నాడు. రైట్, ఏ స్టార్ట్ చేశాడు కరెక్ట్గా 3 రోజులే తర్వాత బి జాయిన్ అయ్యాడు, 3 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు. అంటే 3 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ 3 days బి జాయిన్. ఎన్ని రోజులు? 3 days జాయిన్ అయ్యి మొత్తం ఉన్నాడు. అంటే ఎన్ని రోజులు పనులు లేడు? 3 రోజులు పనులు లేడు.
ఆ 3 days యాడ్ చేస్తే ఆ మొత్తం వాడినట్టే కదా. అంటే బీని 3 days యాడ్ చేయి, బీని 3 days యాడ్ చేయి. పర్ డేకి 5, 3 5 15. ఇక సి 4 days ముందు జాయిన్ అయ్యాడు అంటే ఆడు ఉన్నదే 4 రోజులు, ఆ చివరి 4 రోజులు ఉన్నాడు, అది తీసేయి. పర్ డేకి వాడు 1 చేస్తాడు, తీసేస్తే -4, 11 యూనిట్స్ వచ్చినాయి. 75 11 86. ఈ 86 ఎవరు చేయాలండి, ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? చివరి దగ్గర ఉన్నారు, సి గారు వెళ్ళిపోయాడు, ఏబీ ఉన్నారు. ఏబీ 8 చేస్తున్నారు పర్ డేకి. ఏబీ A3 B5 ఇద్దరు కలిస్తే 8 యూనిట్స్ పర్ డే. 80 యూనిట్స్, 86 అంటే 10 times, 6/8 అంటే 3/4. 10 3/4 days is enough to finish up the work. Clear? Yes or no? సో జాగ్రత్తగా ఆలోచించి సింపుల్ అండి, నువ్వు జాగ్రత్తగా ఆలోచించి వెరీ సింపుల్ ఇది. ఇఫ్ యు థింక్ ప్రాపర్లీ ఇట్స్ వెరీ ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పటికి మనం 2 కాన్సెప్ట్స్ ఫినిష్ చేసాం. ఇప్పుడు 2 కేసెస్ అయిపోయాయండి. కాన్సెప్ట్ 2లో 2 కేసెస్ అయిపోయినాయి. కాన్సెప్ట్ 1 అనేది నార్మల్ కేస్ లైక్ ఏబీ చూసాం. కేస్ 1 ఏంటి ఒకసారి గుర్తు చేసుకుందాం. కేస్ 1 అంటే కేస్ 2 ఏంటి ఒకసారి చూస్తే, వాట్ ఈస్ కేస్ 1? ఆల్ ఆఫ్ దమ్ స్టార్ట్స్ ద వర్క్. అందరూ కలిసి పనిని ప్రారంభించారు. లెటర్ 1 by 1 ఆర్ జాయినింగ్. అందరూ లెటర్ 1 by 1 ఆర్ లీవింగ్. అందరూ కలిసి పని ప్రారంభించారు, తర్వాత ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం 2 రకాలు. ఒకటి స్టార్టింగ్లో వెళ్ళిపోవడం, రెండోది ఎండింగ్లో వెళ్ళిపోవడం. స్టార్టింగ్లో వెళ్ళిపోతామని చెప్పాలి, గెట్ అవుట్ వెళ్ళిపోమని చెప్పాలి, వాళ్ళ వర్క్ సబ్ట్రాక్ట్ చేయాలి. వర్క్ స్టార్టింగ్ వచ్చి పోతా అంటే పొమ్మడాలి, ఎండింగ్లో పొమ్మంటే తప్పది, యాడ్ చేసుకోవాలి. ఇది కేస్ 1. కేస్ 2 వచ్చేసరికి ఒక్కడే స్టార్ట్ చేస్తారు వర్క్. ఒక్కడే 1 person స్టార్ట్ ద వర్క్. లేటర్ 1 by 1 ఆర్ జాయినింగ్. అది లీవింగ్, జాయినింగ్ కూడా స్టార్టింగ్లో జాయిన్ అవ్వడం, బిగినింగ్లో, ఎండింగ్లో జాయిన్ అవ్వడం, ప్రారంభంలో జాయిన్ అవ్వడం, ముగిసే టైంలో జాయిన్ అవ్వడం. స్టార్టింగ్లో జాయిన్ అయ్యాడు, ఆ వర్క్ని సబ్ట్రాక్ట్ చేయి. స్టార్టింగ్లో జాయిన్ అయ్యాడు, కొన్ని 5 రోజులు కాదు జాయిన్ అయ్యాడు, ఆ 5 రోజులు వర్క్ యాడ్ చేయి. ఎండింగ్లో జాయిన్ అయ్యాడు, 3 రోజుల ముందు జాయిన్ అయ్యాడు, ఆ 3 రోజులు తీసేయి. క్వైట్ ఆపోజిట్ సింబల్స్. These 2 are opposite symbols. Is this clear? Now we are moving to case 3. All of you, the case 1 over, case 2 over. Now we are moving to case 3. All right. VMR Logics YouTube channel subscribe చేసుకోండి. Notifications కోసం click on bell icon. It's your VMR. Thank you.